బ్రిటన్లో నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ భారతదేశంలో కూడా నిన్ననే చట్టం తీసుకొచ్చారు. అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్ష, అట్లాగే దానికి సంబంధించినటువంటి పెనాల్టీతో సహా. అదే సందర్భంలో సింగపూర్లో ఇట్లాగ అక్రమంగా వచ్చిన వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష ఉంది. రష్యాలో 2 ఏళ్ల పాటు లేబర్ క్యాంపులో ఉంచుతారు వాళ్ళని, ఏది దారుణంగా రాళ్ళు కొట్టిస్తారు. పాకిస్తాన్లో 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది. భారత్లో 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. అదే సమయంలో ఉత్తర కొరియాలో ఏకంగా లేపవతల పడేస్తారు. అయితే బ్రిటన్లో మాత్రం అలా వచ్చిన చొరబాటుదారులకి ఇళ్ళు ఇస్తున్నారు, ఆరోగ్యకి సంబంధించినటువంటి కార్డులు ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తున్నారు, మిగతా వాళ్ళకి లేనిది ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు, మొబైల్ ఫోన్ ఇస్తున్నారు, క్యాష్ ఇస్తున్నారు. దీంతోనే తాజాగా 2000 మంది అక్రమ చొరబాటుదారులు బ్రిటన్కి చేరుకున్నారన్నటువంటి వార్త సంచలనం సృష్టిస్తోంది. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఇప్పుడు బ్రిటిష్ పేట్రియాట్ పేరుతో నిలదీస్తున్నటువంటి పరిస్థితి.